ఎస్ఎస్సి ఉద్యోగినొచ్చే మహారాజా 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 మా రేవంత్ అన్న. మా తాత ఎస్ఎస్ఏ, మా నాన్న ఎస్పిడి, నేను ఎస్ఎస్ఏ ఉద్యోగిని. నన్నందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంటారు. నన్నందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంటారు. మాటకు నేను నవాబును, పూటకుని మాటకు నేను నవాబును, పూటకు లేని గరీబును. నేనే నేనే ఎస్ఎస్ఏ ఉద్యోగిని, నేనే 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 కాంట్రాక్ట్ ఎంప్లాయీని. మరి ఏం తక్కువైంది అనుకుంటున్నారా? మీ అందరికి ఏం తక్కువైంది అనుకుంటున్నారా? మనందరికి వచ్చే జీతాలు బాగా ఎక్కువని, తీసుకుతింటే తరుక్కుపోద్దని, తీసుకుతింటే తరుక్కుపోద్దని ఎంటీఎస్ ప్లే స్కేలు రెగ్యులర్ అడుక్కుంటున్నాం. తీసుకుతింటే తరుక్కుపోతుందని ఎంటీఎస్ రెగ్యులర్ అడుక్కుంటున్నాం. మన సమ్మె టెంట్ కిందికి అందరు వచ్చింది బాంచన్. కేజీబీ వాళ్ళు, ఈఆర్ఎస్, ఎంఐఎస్, సిఆర్పీలు అందరూ వచ్చింది బాంచన్. మంచిగా కూర్చున్నారు మళ్ళా, మంచిగా కూర్చున్నారు మళ్ళా. మీ అందరు వచ్చిండ్రని అందరికి సరిపడా కడుపు నిండా అన్నం పెడదామని సేర్ల బియ్యం పోసిన బాంచన్. టెంట్ కింద మంట పెట్టిన బాంచన్. సేర్ల బియ్యం పోసిన టెంట్ కింద మంట పెట్టిన. చింతాకి ఇస్తరేసిన, చింతాకి ఇస్తరేసి ఇద్దరికి ఇత్తు చొప్పున మొత్తం వడ్డించిన బాంచన్. బొత్తిగా తిన్నారు, టెంట్ కింద కూర్చున్నారు. మొత్తం ఇంత చింతాకు ఇస్తరేసిన, ఇద్దరికి ఇత్తు చొప్పున మొత్తం వడ్డించిన. మొత్తం తిన్నారు బాంచన్, టెంట్ కింద కూర్చున్నారు బాంచన్. మీ అందరిని చూస్తూ ఉంటే ఎంటీఎస్కి రెగ్యులర్ కోసం, పే స్కేల్ కోసం వచ్చినట్టే ఉన్నారు. కానీ రెగ్యులర్ బుక్లో, ఎంటీఎస్ బుక్లో, పే స్కేల్ బుక్లో, రేవంత్ అన్న ఫైల్లో, ఎస్పిడి సార్ ఫైల్లో, ఎస్ఎస్ఏ ఫైల్లో మన పేర్లు లేవు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీం తీర్పు లేదాయే, రెగ్యులర్ బుక్ లో లేదాయే, రెగ్యులర్ చేయొద్దని తీర్పిచ్చాయే. మరేం చేద్దాం బాంచన్? ఓ రేవంత్ అన్న జర రారాడే మా టెంట్ కిందికి, మా బాధల్ని వినరాదే. రేవంత్ అన్న ఇకనైనా చింతాకి ఇస్తరాకు తీసి జామాకేసి పంచభక్ష పరమాన్నాలు వేద్దామే. ఓ మన రేవంత్ అన్న పంచభక్ష పరమాన్నాలు తినరంటారా? ఛాయ్ తాగడం కూడా మర్చిపోయినా. ఓ రేవంత్ అన్న నువ్వు ఛాయ్ తాగడం మర్చిపోతే హార్లిక్స్ ఇస్తాం, హార్లిక్స్ మర్చిపోతే బూస్ట్ ఇస్తాం, బూస్ట్ మర్చిపోతే జ్యూస్ ఇస్తాం. ఇంతకన్నా మా దగ్గర ఏమున్నాయే రేవంత్ అన్న? హన్మకొండలో నువ్వు ఇచ్చిన హామీ తప్ప ఇంతకన్నా మా దగ్గర ఏమున్నాయే రేవంత్ అన్న? మీరు ఇచ్చిన హామీ తప్ప. అందుకే జర వినరాదే రేవంత్ అన్న. ఓ సీతక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జయదేలంటావు మా కోసం, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో మా కోసం జర మాట్లాడాదే. ఓ రేవంత్ అన్న.